ఒక చాప ఏసుకొని ప్రశాంతంగా చెట్లు చూస్తూ కాఫీ తాగితే స్వర్గం ఎక్కడో ఉండదు. ఇక్కడే ఉంది అనిపిస్తుంది బాల్కనీలో. ఇది ఫండన్ లీఫ్ అంట. బాసుమతి స్మెల్ వస్తుంది. గూగుల్ సెర్చ్ చేస్తే బాసుమతి లీఫ్ అని కూడా అంటారంట. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. నేను కట్ చేసి పారేసేదానికి పోయాను. చాలా బాగుంది. నాకు తెలియకుండా ఉండే. సో నిన్నే నర్సరీ నుంచి ఈ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చాను. తులసి కోట తీసుకుందామని పోయాను. అలాగే ఇవన్నీ తీసుకొచ్చాను. రామ్ తులసి, కృష్ణ తులసి, ఇంకా రాధా తులసి కూడా తీసుకొచ్చాను. ఈ 3 తులసిలు ఒకే పాట్లో పెట్టాను కోట్లో. సో ఇవన్నీ ఎరువంతా కలిపి ఈ ముద్దమందారము, హైబిస్కస్ చెట్లు తీసుకొచ్చాను. గులాబీ చెట్లు కూడా తీసుకొచ్చాను. గులాబీ చెట్లకి కొంచెం పెద్ద పాట్ తీసుకున్నాను, కొంచెం గ్రోత్ బాగా అవని అని చెప్పి. దానికి హోల్స్ పెట్టలేదు. మా అమ్మ అయితే నీకు పెట్టేదానికి చేత కదని చెప్పి స్క్రూ డ్రైవర్ తీసుకెళ్ళి ఇంకా వేడి చేసుకొచ్చి ఇచ్చింది. ఒక్క సెకండ్లో హోల్స్ పెట్టేశాను, ఒక్కొక్క దానికి 4 హోలు. మా అమ్మ చాలా తెలివి ఎక్కువ, కానీ కష్టపడుతుంది కానీ స్ట్రాంగ్ లేదు. నిన్నే ఒక సినిమా చూశాను, తాయికెళ్ళివి. నిజంగా నాకు ఇంకా ఇంట్లో ఎలా ఉంటుంది ఒక విలేజ్లో లేడీస్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి ఆమెను చూసి నేర్చుకోవాలనిపించింది. చాలా బాగా ఇష్టమైంది. మా అమ్మ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండింటే మేము కూడా ఒక రేంజ్లో ఉండేవాళ్ళు అనిపించింది. మీరు ఎవరు చూడకుండా ఉంటే చూసేయండి. సో యశు కోసం కూడా చెట్లు తీసుకొచ్చాను. రబ్బర్ ప్లాంట్, మనీ ప్లాంట్ స్టడీ టేబుల్లో కూర్చొని అంటే కొంచెం ఆక్సిజన్ బాగా రావాలని చెప్పి అది చూస్తుంటే చెట్లు కొంచెం ప్రశాంతంగా ఉంటుందనేసి ఆ పిల్లకి కూడా 2 తీసుకొచ్చాను. లాస్ట్లో చూపిస్తాను మీకు. పైన పెట్టడానికి రోజ్ ప్లాంట్స్, ఇంకా దాసవాళం అంటే హైబిస్కస్ చెట్లన్నీ తీసుకున్నాను. మొగ్గులు అయితే చాలా బాగుంది. తులసి చూడండి ఒకే దాంట్లో నాటేశాను. అవుట్ సైడ్ బాల్కనీడే పెట్టడానికి యశుకి తీసుకునింది ఇదే. బాగుంది ఆ ప్లాంట్స్. బాగుంటే కమెంట్ చేయండి. ఇది చెప్పాను కదా బాసుమతి లీఫ్ అని చెప్పి, ఇదే. సో ఇదైతే ఇప్పుడు తీసుకెళ్ళి